రామ్ కి ఆ అమ్మాయి లిఫ్ట్ ఇచ్చిందా? అయినా హైవే మీద ఒంటరిగా ఎందుకు పెడుతుంది? ఇప్పుడు చూద్దాం. థ్యాంక్స్ అండి, అసలు ఆపరనుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ భువనగిరి వరకు. సరే కూర్చోండి, నేను కూడా అక్కడి వరకే. హాయ్, ఐఎమ్ రామ్. నేను ప్రియా. ఏం పిల్లది ఎంత మాటన్నది. హలో. అరే రామ్, నేనరా చైతన్యని. చెప్పరా. మామా అంతా అయిపోయిందిరా. చాక్లెట్ ఇచ్చి పడేసాడు, అప్పుడు బిస్కెట్ ఇచ్చిందిరా మామా. ఎక్స్పీరియన్స్ ఎక్స్ లవర్ గా చెప్పినా వినలేదు అప్పుడు. ఇప్పుడు ఏడ్చి ఏం ఫాయిదారా బాబు? నువ్వు అన్నది కరెక్టే మామ. అమ్మాయిలు ఫుల్ బాటిల్ లాంటి వాళ్ళు. బాటిల్లో ఉంటేనే బ్యూటీ, అదే బాడీకి ఎక్కిందో బోధలే. అమ్మాయిలు అందరూ అంతేరా బాబు. మనల్ని టీవీలో యాడ్ చేసి వాళ్ళ సినిమాలో ట్రైలర్స్ అయిపోతారు. నాకు అర్థం కాలేరా. నాకు అర్థం కాలేదురా అమ్మాయిల సైకాలజీ, అందుకే అలా అన్నాను. సర్లే, మీ పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నా అనుకోకపోతే ఓ మాట అడిగాను. అడగండి. ఏంటి ఎక్స్ అంటున్నారు? అమ్మాయిలు చేసిందా? నవ్వింది నవ్వింది నవ్వి నా జీవితాన్ని నవ్వుల పాలు చేసింది. అయినా అమ్మాయిలు ఊరికే ఏం చేయరు, మీరే ఏదో అని ఉంటారు. అమ్మాయిలందరూ అంతేనండి. మొదట్లో హార్ట్ ఇస్తారు, ఆ తర్వాతే హ్యాండ్ ఇస్తారు. అసలు బ్రేకప్ ఎందుకు అయింది? మీ లవ్ స్టోరీ చెప్పండి. అయిపోయిన పెళ్లికి ముహూర్తాలు అన్నట్టు బ్రేకప్ అయిన లవ్ స్టోరీకి డైరెక్షన్ ఎందుకులేండి, ఇప్పుడు వదిలేయండి. వంట రుచి చూపించి వడ్డించాను అంటే బాగోదు, మీరు చెప్పాల్సిందే. మీరు వదిలేటట్టు లేదు కదా. సరే వినండి. వామ్మో వామ్మో, ఆయన చెప్పిన నా బోరి మళ్ళీ. ఏమైందిరా బాబు, మళ్ళా తన్ను తిన్నావా? తన్నులు కాదురా, నా పోరు తిన్న తిండికి నా నెల జీతం నాకిపోయింది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థం కావట్లేదా. ఎందుకు? ఏమైంది ఇప్పుడు? ఏమైందంటే ఏం చెప్పమంటావు? బోర్ కొడుతుందని ఐపీఎల్ చూస్తే అది ఫిక్సింగ్ అని ఆడిన వాళ్ళే అంటున్నారు. సరే సినిమా చూద్దామంటే బ్లాక్ టికెట్స్, అది మోసం. సరే అమ్మాయిల్ని పడేయాలంటే ఎక్స్పీరియన్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు? బుద్ధిగా చదువుకొని ఎగ్జామ్ రాద్దామంటే వాడు ఏ క్వశ్చన్ ఇస్తాడో తెలియదు. వాడు ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు, కానీ మనకి నచ్చిన ఆన్సర్ రాద్దామంటే కుదరదు. బైక్ నడపాలంటే డబ్బులు, అదే లవర్ని పెట్టాలంటే అప్పులు. ఇలా అయితే ఎలారా? హర్షవర్ధన్ రామ్ అండ్ జాను సినిమా డైరెక్టర్. అంతకు ముందు ఓ 2 షార్ట్ ఫిల్మ్స్ తీసినా ఈ మూవీని కొద్దిగా డిఫరెంట్ గా తీస్తానంటున్నాడు. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను రెగ్యులర్గా ప్రతి మూవీ మిస్ అవ్వకుండా చూసేవాడిని. సో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మూవీస్ అండ్ త్రివిక్రమ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ దే ఆర్ మై ఇన్స్పిరేషన్ టు డూ మై షార్ట్ ఫిల్మ్స్. అండ్ ఈ ప్రాజెక్ట్లో అందరూ మా ఫ్రెండ్సే, మేము అందరం ఒక టీంలో ఫామ్ అయ్యాం. యూత్ ఇప్పుడు చిన్న స్మాల్ రీజన్స్కి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళ రిలేషన్స్ బ్రేక్ అవుతుంది.
సో ఇలాంటి దాని మీద కామెడీ సెటర్తో కొంచెం ఒక ఎలిమెంట్తో తీద్దామని చెప్పి రామంజాను ట్రై చేసాం. సో ఎవ్రీబడి కోఆపరేషన్ వాజ్ ఎక్సలెంట్. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో రాజశేఖర్ నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. అతను కూడా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. సో అతను కూడా చాలా బాగా చేశాడు. అన్న కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రాజశేఖర్ ఈ ఫిల్మ్ హీరో. బండిలో పెట్రోల్ అయిపోయి కాదు, షూటింగ్ కోసం కిలోమీటర్ల కొద్దీ బండిని లాగాల్సి వచ్చిందంటూ తన ఎక్స్పీరియన్స్ పంచుకుంటున్నాడు. హాయ్, నా పేరు రాజశేఖర్. రామంజానులో లీడ్ రోల్ చేశాను. ఒక మూవీ చేశాను, ఒక ఫ్రెండ్ హీరోకి ఫ్రెండ్ రోల్. ఒక 5-10 minutes ఉంటుంది, అది రిలీజ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షది పరిచయం అయింది, హర్ష దాంట్లో చేశాను. సో అది దానికంటే ఇది బెటర్ అని కన్ఫర్మ్ చేశాను, బాగుంది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సినిమా ఉంది నాది ఒకటి. వర్కింగ్ టైటిల్ వచ్చేసి అనుకోకుండా, డైరెక్టర్ వచ్చేసి భరత్ గారు. ఫుల్ లెంత్ రోల్. అండ్ షార్ట్ ఫిలిం తీసేటప్పుడు బండిలో పెట్రోల్ అయిపోయే సీన్ ఉంది కదా, ఆ సీన్ లో పర్టికులర్ గా దాదాపు ఒక 1.5-2 kilometers వరకు బండి నెట్టుకుంటూ టేకుల మీద టేకులు తీసుకుంటూ అందుకే పేరు అలా ఉంది. మూవీ ఇంత నీట్ గా రావటానికి రీజన్ మధు సినిమాటోగ్రఫీనే. హాయ్, నా పేరు మిథున్ మధు. నేను రామాంజాను ఫిల్మ్కి సినిమాటోగ్రఫీ వర్క్ చేశాను. దిస్ మై సెకండ్ వెంచర్. ఈ ఫిల్మ్ చూసి సినిమాటోగ్రఫీ చూసి చాలా మంది అడిగారు ఏ క్యామ్ యూజ్ చేశారనేది. అందరూ ఏమనుకున్నా అంటే డిఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ యూజ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ దిస్ టేకన్ విత్ డిజిటల్ కెమెరా. దిస్ కెనాన్ పవర్ షాట్ SX30. ఫిల్మ్ తర్వాత నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇట్స్ అ పాజిటివ్ కామెంట్స్. అండ్ చాలా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి చాలా. సో నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇట్స్ ఇన్ ద వర్క్లో ఉంది, స్క్రిప్ట్ నడుస్తుంది ఇప్పుడు. సో హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ మంత్ విల్ గెట్ విత్ అనదర్ స్టోరీ. ఈ ఫిల్మ్ లో కొన్ని పంచ్ డైలాగ్స్ పడ్డాయి కదా, ఆ క్రెడిట్ కృష్ణ చైతన్యదే. చిన్నప్పటి నుండి రైటర్ కావాలన్న ఆశే అతన్ని డైలాగ్ రైటర్ ను చేసిందంటున్నాడు. డైలాగ్ రైటింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే నాకు త్రివిక్రమ్ తమ్ముడు అనిపించుకోవాలని ఉంది. సో డైలాగ్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. డైలాగ్స్ రాసేటప్పుడు ప్రతి డైలాగ్ నేను డైరెక్టర్తో చెప్పేవాడిని. ఎప్పుడు డిస్కషన్ చేసుకొని ఏది మంచిగా ఉంది ఏది బాగాలేదు అని అప్పటికప్పుడే ఎడిట్ చేసుకొని తన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రిజల్ట్ కోసమే మేము ఎప్పుడు ట్రై చేసేవాళ్ళము. ఈ ఫిల్మ్ క్రెడిట్ లో 80% శ్రీనివాసే అంటాడు హర్ష. శ్రీనివాస్ ఈ ఫిల్మ్ ఎడిటర్. కుప్పలు తెప్పలుగా తెచ్చిన రష్ కి ఓ రూపం ఇచ్చింది ఇతనే కదా మరి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సీను. నేను రామ్ అండ్ జాన్ మూవీకి ఎడిటింగ్ చేసిన. ఎడిటింగ్ సోనీ వేగా సాఫ్ట్వేర్లో చేసిన. నాకు ఎడిటింగ్ చేయడానికి 15 days పట్టింది. 2 days రెండరింగ్ పట్టింది. ఈ పవర్ పోవడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అయింది. నేను ఇంకా హర్ష నా ఫ్రెండ్ డైరెక్టర్ చాలా 2 days మాత్రం చాలా కష్టపడ్డాం. అండ్ ఇంకా నేను అసలు ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. 5 days నుంచే నేను యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసి దాన్ని బాగా స్టడీ చేసి తర్వాత నేను ఎడిటింగ్ స్టార్ట్ చేయడం అయింది. ఇది వాల్టి వీడియో. మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్ అయితే మీ దగ్గర ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఉంటే మాకు పంపండి. మా అడ్రస్